డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. కొంతకాలంగా ఒంటికి కొవ్వు చాలా అధికంగా చేరింది. చాలా కాలం నుంచి షుగర్ నన్ను వేధిస్తోంది. ఇటీవల కొంతకాలం నుంచి సెక్స్లో బలహీనత నన్ను మానసికంగా కృంగదీస్తోంది. ఈ సెక్స్ బలహీనత ఎందువల్ల కాస్త తెలియచేయండి. సెక్స్ విషయంలో చాలా కండిషన్స్ ఉంటాయండి సెక్స్ డౌన్ అవడానికి. ఇక్కడ తీసుకెళ్తే ఈయన విషయంలో తీసుకెళ్తే ఆయన ఒళ్ళు ఉందంటున్నారు. ఒబేసిటీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. మగవాళ్ళల్లో ఒళ్ళు ఉన్నట్లయితే ఏదైతే టెస్టోస్టిరోన్ హార్మోను టెస్టికల్స్ అంటే వృష్టాంచి తయారవుతుందో అది మెయిన్ హార్మోన్ కదా. సెక్స్లో మగవాడు స్ట్రాంగ్గా ఉండాలంటే చక్కగా పెర్ఫార్మెన్స్ చేయాలంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ చాలా ముఖ్యం. అది టెస్టికల్స్ నుంచి వృషణాన్ని తయారవుతుంది. ఎప్పుడైతే మగవాడికి ఒళ్ళు ఎక్కువగా ఉంటుందో, ఒళ్ళు స్థూలగా ఉంటే ఈ టెస్టోస్టిరోను వాడి సెక్స్ స్టామినా ఇవ్వాల్సింది పోయి ఆ టెస్టోస్టిరోన్ హార్మోను కొవ్వులోకి వెళ్తుంది. మరి శరీరం తిరగాలి కదా, కొవ్వులోకి చేరుతుంది. కొవ్వులోకి చేరి అక్కడి నుంచి ఏమైపోతుంది తెలుసా, టెస్టోస్టిరోన్ పవర్ పైన ఈస్ట్రోజన్ మారిపోతుంది. మగవాళ్ళ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోన్గా మారిపోతుంది. ఇంకేంటి ఉంది, మగవాడి హార్మోన్ టెస్టోస్టిరోన్ ఉంటేనే వాడు ఏం చేసినా, టెస్టోస్టిరోన్ మరి ఆడవాళ్ళ హార్మోన్గా మారిపోయడం లేదా పవర్ తగ్గిపోయింది అనుకోండి, పవర్ తగ్గిపోయినా కూడా ఏం సరిగ్గా చేయలేకపోతారు. అంగసం సరిగా ఉండవు, ఫెయిల్ అయిపోతుంటాయి. అంటే ఒబేసిటీ ఒక ప్రధాన కారణం. సెక్స్లో బాగా చెయ్యాలి, దున్నేయాలి, విరగదీసేయాలంటే వాడు స్లిమ్గా స్మార్ట్గా ఉండాలి. గుర్తుంచుకోండి, స్లిమ్గా స్మార్ట్గా ఉన్నవాడే సెక్స్లో హీరో. అందుకని ఒంటికి కొవ్వు జరగకుండా ఉండాలి. మన మనిషికి మనం వాళ్ళ ఏజ్ తర్వాత హైటు వెయిట్ పెట్టి చివరికి క్యాలిక్యులేట్ చేసి బిఎంఐ అంటాం. ఆ బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తే 18 నుంచి 25 లోపు ఉండాలండి. 18కి 25కి మధ్య ఉండాలి బిఎంఐ. కానీ ఈ స్థూలకాయన వాళ్ళు తీసుకుంటే 25 లోపు ఉండదండి, 30, 35, 40 అలా ఉంటుంది. ఇంకా అంత ఒబేసిటీ స్థూలకాయ ఉన్నప్పుడు ఇక టెస్టోస్టిరోన్ ఏం చేస్తుంది, పాపం ఏం చేయలేదు. దాంతో సెక్స్ డౌను. అంచేత ఈ విషయంలో ఒంటి కొవ్వు ఎక్కువ చేయడం అంటే మరి బిఎంఐ అనేది 30 దాటిపోయి ఉంటే 30 దాటిపోయి ఉంటుంది. 30 మామూలుగా 18 నుంచి 20 బిఎంఐ ఉన్నాను. ఆ బిఎంఐ అది 25 నుంచి 30 మధ్య అయితే ఎక్స్ట్రా వెయిట్ అంటాం. 30 దాటితే మాత్రం ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ వస్తే కష్టం. అంచేత ఈయనకి కొవ్వు ఒక ప్రధాన కారణం అండి డౌన్ అవడానికి. రెండోది ఏం చెప్పాడైనా షుగర్ వచ్చింది అన్నాడు. షుగర్ కారణం ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా ఏమవుతుందంటే నిదానంగా రక్తనాళాలు సన్నబడతాయి. షుగర్ వ్యాస్కులార్పతి అంటాం. వ్యాస్కులార్పతి అంటే రక్తనాళాలు. అంగం స్తంభించాలంటే మగవాడికి సెక్స్ పైన కోరిక కలిగితే అంగం స్తంభించాలంటే రక్తనాళాలు వ్యాకోచించాలి. సెక్స్ పైన కోరిక కలిగినప్పుడు, సెక్స్ పైన స్టిమ్యులేషన్ కలిగినప్పుడు పురుషాంగంలో మామూలుగా కంటే కూడా 10 రెట్లు 15 రెట్లు రక్తం లోపలికి జూమని దూసుకెళ్తుందండి. అలా దూసుకెళ్తేనే అంగం గట్టిపడుతుంది. కానీ ఎప్పుడైతే షుగర్ ఉండి రక్తనాళాలు సన్నబడతాయో అంగం గట్టిపడదు. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి న్యూరోపతి అంటాం. నరాలు పనిచేయకుండా పోతాయి, ముద్దుబారిపోతాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. మరి షుగర్ ఇప్పుడు ఒకటి ఒళ్ళోకి నష్టం చేస్తుంది, షుగర్ ఒకటి నష్టం చేస్తుంది. షుగర్ ఏమొచ్చింది, రక్త ప్రసరణ దెబ్బతిప్పింది, నరాలు ముద్దుపోతాయి. ఇంకెక్కడ వస్తున్నాను మరి చాలా రెండును. ఆయనకి నాకు ఒళ్ళు బాగా వచ్చేసింది, షుగర్ ఉంది అని దాంతో సెక్స్లో బలహీనత. మరి ఏమవుతుంది సెక్స్లో బలహీనత? మరి నాకేమైందంటారు. ఏమైంది? ఇదే అయింది. అందుకని సెక్స్లో మరి మంచి ఊపు ఎప్పుడు ఉంటుందండి సెక్స్లో? 18 ఏళ్ళ వయసు నుంచి 35 ఏళ్ళు 40 దాకా మంచి ఊపు ఉంటుంది.
తర్వాత కూడా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉన్న వాడికి, మంచి ఆరోగ్యం ఒళ్ళు లేకుండా వాళ్ళకి, బీపీలు షుగర్లు ఏం లేకుండా జాగ్రత్త కంట్రోల్ పడ్డ వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ళు వచ్చినా కూడా ఉంటుంది సార్, అందరూ కూడా ఉంటుంది. మరి అలే సెక్స్లో సుఖం అనేది అంతమించే సుఖం ఇక ప్రపంచంలో ఏది ఉండదు. దాంట్లో కలిగే అనుభూతి ఉంది, మధురానుభూతి, అది దానికి మించింది ఏం లేదు. అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇదేంటో సెక్స్లో ఉంటుంది. మరి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆరోగ్యాన్ని కాపాడు. కానీ ఎవరికి దెబ్బతిలుతుంది? షుగర్ ఉంటే జరుగుతుంది, బీపీ ఉంటే జరుగుతుంది, కొలెస్ట్రాల్ ఉంటే కలుగుతుంది. వీటన్నిటిని కంట్రోల్ పెట్టుకోవాలి. ఎట్లా ఒబేసిటీ అని చెప్పుకున్నాం కానీ ఒబేసిటీ సొరకాయ ఉండడానికి లేదు. అలాగే స్ట్రెస్, మానసిక ఒత్తిడి కూడా సెక్స్ని దెబ్బతింటుందండి. ఇటీవల కాలంలో ఎంతమంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరికీ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వాలి. రోజు కొద్దిసేపు యోగా చేయడం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయాలి. చేస్తే స్ట్రెస్ తేలిక తగ్గిపోతుందండి. స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా తేలిక. కానీ చేయాల్సింది కొద్దిగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్. స్ట్రెచ్ చేస్తే మా బాడీ అంతా కండలన్నీ వివ్వడం, వదిలిపెట్టడం, అలాగా బొడవడం, జాపడం, వెళ్ళి చేయాలి. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ప్రాణాయామం లాగా చేస్తే తగ్గుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉందనుకోండి, తక్కువ అంటే మరి ముందు ఏం చేస్తే లేకపోతే దానికి కొద్ది రీప్లేస్మెంట్ చేయాలి కదా. టెస్టోస్టెరాన్ని కొద్ది ఇంజక్షన్ రూపంలో కానీ బిల్డప్ అవుతుంది. ఇంకా స్మోకింగ్ అనేది ఈరోజు అలా ఆల్కహాలిక్ కామన్ అయిపోయింది. సోషల్ డ్రింకింగ్, అవి కూడా సెక్స్ ఉండకూడదు. సోషల్ డ్రింక్ సరదాగా మాట్లాడితే చివరికి సరదాగా దాసులే కూర్చుంటారు. ఇవి కూడా సెక్స్ని దెబ్బతీస్తాయండి. అంచేత వీటికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కావాలి. జీవనశైలి మంచిగా ఉండాలి. జీవనశైలి మంచిగా ఉండాలంటే ఏంటి? మనకి జీవనశైలిని ముఖ్యంగా కాసింది మంచి ఆహారం వేసుకోవాలి. జంక్ ఫుడ్లు కాదండి. జంక్ ఫుడ్ ఉంటే మరి దెబ్బతీస్తుంది. పళ్ళు, పాలు, కోడిగుడ్డు అది తినాలి. మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటాం మంచి ఆహారం. రెండోది ఏంటి? వ్యాయామం కావాలి. జీవనశైలిలో ఎక్సర్సైజ్, రోజు గంట వాకింగ్ అయినా చేయాలి, లేదా జిమ్కైనా వెళ్ళండి, లేదా స్విమ్మింగ్ చేయండి, ఏదో యోగా చేయండి, ఏదో చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. మంచి ఆహారం, శారీరక వ్యాయామం. ఇక మూడోది ఏంటి? స్లీప్. రాత్రి కూడా 1 గంట 2 దాకా బజార్లో తిరగడం కాదు. శుభ్రంగా 10 నిమిషాలు ఉదయం 6 గంటలు నిద్రపోవాలి. 8 అవర్స్ స్లీప్ కావాలి. 8 అవర్స్ రాత్రి కూడా కంటిన్యూస్గా 8 అవర్స్ నిద్రపోతే ఆ టైంలోనే ఈ సెక్స్ హార్మోన్స్ అన్నీ చక్కగా పనిచేసి మనిషి చక్కగా సెక్స్లో బాగా పనిచేస్తారు. అప్పుడు విడుదలవుతాయి. రాత్రిపూటే టెస్టోస్టెరాన్ బిట్వీన్ 2 o'clock నుంచి మార్నింగ్ 6 to 8 o'clock వరకు టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. రాత్రి నిద్ర లేదు, అడ్డగాడిలా రోడ్డు మీద తిడతారు, అంతే అవుటే అడ్డగాడిలో అవుతారు వాళ్ళు. అంచేత ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా కాదు. అలాగే నిద్ర తర్వాత ఆ మంచి అలవాట్లు ఉండవు. చెప్పాక స్మోకింగ్, డ్రింకింగ్ పనికిని చెప్పే కదా. తర్వాత ఏంటి? మానసికంగా ప్రశాంతంగా ఉండవు. ఈ 5 బంగారు సూత్రాలను పాటిస్తే అటు ఒళ్ళు రాదు, ఇటు షుగర్ అంత తేలిగ్గా రాదు, వచ్చిన పెద్ద ఎఫెక్ట్ కనబడదు, బీపీ అంత తేలిగ్గా రాదు, కొలెస్ట్రాల్ తేలిగ్గా రాదు, మనిషి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, జీవన శైలిని, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనిషి అలవరుచుకుంటే అవుతుంది. ఇక అప్పటికి కొద్దిగా ఈ విషయంలో నేను ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినవి చేస్తూ మరి ప్రస్తుతానికి కొంత సిల్లాపిల్లు కానీ టాడాల్పిల్లు కానీ డాక్టర్ సలహా తీసుకుంటే కాస్త కోలుకుంటాను. కానీ ఒకటి ఒళ్ళు తగ్గించుకోవాలి, బీపీని షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అని చేయాలి. దానికి తగ్గట్టు కృషి చేసి మందులు పడుతూ రెండో పక్క సిల్డాపిల్ కానీ టాడాల్పిల్ వేయగ్ర అంటాం కదా, వేసుకుంటే ఈయన బాగుంది. నాకేమైందన్నాడు. ఏమైందంటే ఇవే కారణాలు. దానికి చేయాల్సి ఏంటో ఇది చెప్తున్నాం అన్నమాట. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని జాగ్రత్త పాటిస్తే తప్పకుండా జీవితం చక్కగా ఆనందిస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.